ఈ 92వ కీర్తన విశ్రాంతి దినానికి సిద్ధపరిచినటువంటి కీర్తన. మొదటి 3 వచనాల్లో ఈ విశ్రాంతి దినమున మనం దేవుని ఎలా స్తుతించాలో, లేకపోతే విశ్రాంతి దినం అనే కాదు, ప్రతి దినం దేవుని మనం ఎలా స్తుతించాలో, ఆయన నామాన్ని కీర్తించడం మంచిదని మొదటి 3 వచనాల్లో చదువుతాం. 4, 5, 6 వచనాల్లో దేవుని కార్యాలు గురించినటువంటి ఆయన కార్యాలు, లేదా ఆయన చేసినటువంటి కార్యాలు ఎంత దొడ్డవో, ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకారుడని, ఆయన చేసిన కార్యాల యొక్క మహిమను మనము చూస్తాం. అయితే అవివేకులు, పశుప్రాయులు దేవుని యొక్క కార్యాలను వివేచింపలేరని, వాటిని గ్రహించలేరని పోయిన వారం మనం ఆలోచన చేశాం. అయితే 7వ వచనం నుంచి 9వ వచనం వరకు దుష్టుల యొక్క తాత్కాలికమైనటువంటి విజయం, అంటే దుష్టులకి విజయం కలుగుతుంది కానీ ఎంతకాలం అంటే కొద్ది కాలమే. తర్వాత ఈ 10వ వచనం నుంచి 15వ వచనం వరకు నీతిమంతులకు కలిగేటువంటి శాశ్వతమైనటువంటి విజయం. దుష్టులకు విజయం కలుగుద్ది, అది కొద్ది కాలమే, కానీ నీతిమంతులకు కలిగేటువంటి విజయం ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి విజయం. ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక అడవిలోనంట అన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నాయంట. చిన్న చీమను మొదలుకొని పెద్ద సింహాలు, ఎలుగుబంటులు, పులులు అన్నీ ఉన్నాయంట. అయితే అడవికి రాజు ఎవరు? సింహమే ఉండేది. అలానే ఆ అడవికి కూడా రాజు ఎవరంటే సింహం. సరే, అన్ని రకాల పక్షులు, జంతువులు, చిన్న చిన్న కీటకాలు, పురుగులు, చీమలు అన్నీ ఆ అడవిలో నివాసం చేస్తా ఉన్నాయి. అయితే ఒకరోజు ఈ సింహం ప్రయాణం చేస్తా చీమలు ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి చీమల్ని కాలేసి నడుస్తా పక్కపోతే ఆ చీమలన్నీ మొరపెట్టాయి, రాజా రాజా, నీవే మమ్మల్ని తొక్కితే ఈ అడవిలో మేము ఎలా బ్రతకగలం? నీవే అడవికి రాజువు కదా, మమ్మల్ని కాపాడని చెప్పి చీమలు మొరపెడితే ఈ సింహం ఏం చేసిందంటే గర్వంతో, ఏంటి నన్ను ఈ దారిని నడవద్దు అంటున్నారు, నన్ను తొక్కొద్దు అంటున్నారు, నేను తొక్కితే తొక్కించుకోవాలి, నేను తన్నితే తన్నించుకోవాలి, నేను ఏది చేస్తే అది మీరు భరించాలి అని చెప్పి ఈ చీమల్ని ఆ సింహం మాట్లాడింది. చీమలకు చాలా బాధ వేసింది. మనం చాలా చిన్న చీమలమనే కదా రాజు మనల్ని ఇంత తేలిగ్గా మాట్లాడాడు, ఇంత అహంకారంతో రాజు మాట్లాడాడు, కాబట్టి రాజుకు మనం బుద్ధి చెప్పాలి అనుకున్నారు. సరేనని చెప్పి ఈ చీమలన్నీ ఐకమత్యంతో ఏం చేశాయంటే సింహం యొక్క గృహ దగ్గరికి వెళ్ళి చీమలు ఏం చేయగలవు? పొట్టలే పెట్టగలవు, ఇంకంతకు మించి ఏం చేయలేవు కదా. సరే, సింహం యొక్క గృహ నిండా పొట్టలు పెట్టి ఈ సింహం వచ్చి రాత్రి కొనుక్కుందామని చూస్తే అంతా మట్టే. కొనుక్కుంటే మొత్తం మట్టి అంతా ఎక్కడికి వెళ్తుంది? వెంట్రుకల్లోకి వెళ్ళిపోయి దానికి నిద్ర పట్టచ్చు. సరేనని చెప్పి సింహం బయటకు వచ్చింది. ఇక ఈ చీమలు మొత్తం కలిసి ఎలుగుబంటి గృహలోకి, చిన్న చిన్న జంతువుల గృహలోకి అన్నిట్లోకి వెళ్ళి అడవి నిండా ఏం చేసి అంటే ఎక్కడ చూసినా పుట్టలు పెట్టి మొత్తాన్ని మట్టి గుల్ల మట్టిలాగా చేసేసి, ఇక రాజే బాధపడుతుంటే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ వచ్చాయి రాజుకు మొరపెట్టుకోవడానికి. రాజా, ఈ చీమలన్నీ ఏం చేస్తున్నాయి అంటే మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లా, మా ఉంటున్నటువంటి మా నివాస స్థలాలన్నింటినీ గుల్ల మట్టిలాగా చేసి మేము అడిగేస్తే లోపలికి కాళ్ళు వెళ్ళిపోతున్నాయి, కొనుక్కుందామంటే ఆ మెత్తదనానికి ఆ మట్టి అంతా మా శరీరంలోకి వెళ్తుంది, నిద్ర ఉండట్లేదు రాజా, మీరే సరైనటువంటి పరిష్కారం తీసుకోమని చెప్పి జంతువులన్నీ రాజు దగ్గరికి వెళ్ళి మొరపెడితే అప్పుడు రాజుకి జ్ఞానోదయం ఏంటంటే చీమలు చాలా బలహీనమైన నేను అనుకున్నాను, కానీ చీమలు కూడా ఐక్యతతో చాలా శక్తి కలిగినటువంటి కార్యాలు చేయగలవని రాజు అప్పుడు చెప్పాడు, చీమల్లారా నన్ను క్షమించండి, ఈ రాజ్యంలో చీమలు మొదలుకొని ప్రతి జంతువు కూడా స్వేచ్ఛగా బ్రతకొచ్చు, వాళ్ళ హక్కులతో వాళ్ళు కాపాడుకోవచ్చని రాజు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. మన జీవితంలో కూడా మనం నీతిమంతులుగా బ్రతుకుతా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనుషులకు ఎలా కనపడతామంటే చాలా బలహీనుల్లాగా, మనం ఏమీ చేయలేనటువంటి వారిలాగా, మన వల్ల ఏది కాదన్నట్లుగా మనం లోకంలో ఉన్నటువంటి మనుషులకి రక్షింపబడి నీతిగా బ్రతుకున్నటువంటి నీతిమంతులు చాలా బలహీనులుగా కనబడతారు. కానీ మనం బలహీనులమే, మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు, ఆయన బలమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, బలహీనులైన మనల్ని కూడా ఆయన బలపరిచి బలమైనటువంటి కార్యాలు మన చేత చేయించగలిగినటువంటి దేవుడు. ఈ కీర్తనలో కూడా ఇద్దరు మనుషులు మనకు కనబడతారు. ఎవరు అంటే మొదటి 3, 7, 8, 9 వచనాల్లో దుష్టుల యొక్క తాత్కాలికమైనటువంటి విజయం కనబడుతుంది. తర్వాత నీతిమంతుల యొక్క శాశ్వతమైనటువంటి విజయం మనకి కనబడుతుంది. 7, 8, 9 వచనాలు చూడండి. నిత్య నాశనం నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడ్డ పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నుండు, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదరి పోయిదురు. భక్తిహీనులంట ఎలా ఉన్నారు అని అంటే
గడ్డి వలె చిగురిస్తున్నారంట. చెడు పనులు చేయు వారందరూ పుష్పిస్తున్నారంట. భక్తిహీనులేమో గడ్డి వలె పచ్చగా ఉన్నారంట. భక్తిహీనులు పుష్పాల వలె ఏం చేస్తున్నారంటే పుష్పిస్తా, ఆకర్షిస్తా, బాగున్నట్లు లేకపోతే అందంగా ఉన్నట్లుగా భక్తిహీనులు, చెడ్డవారు, దేవుని భయం లేనటువంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. కానీ చివరికి వాళ్ళ నాశనం ఏంటంటే నిత్య నరకం. మనం 1వ కీర్తనలో చదువుతాం చూడండి. 1వ కీర్తన 4వ అధ్యాయం చదువుదాం. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండు. దుష్టులు ఎలా ఉంటారంటే గాలికి చెదరగొట్టే పొట్టు వలె వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్తారంటే చివరికి నిత్య నాశనానికి వాళ్ళు వెళ్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి అంట దేవుని పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక పొలమును పోలి ఉంది. దాంట్లో ఒక వ్యవసాయదారుడు వచ్చి గోధుమలను విత్తి వెళ్ళాడు. విత్తి వెళ్తే తర్వాత దుష్టుడు వచ్చి ఏం చేశాడంటే గురుగులను కూడా ఇస్తాడు. అవి కొంచెం మలిచినాక చూస్తే గోధుమ మొక్కలు ఉన్నాయి, గురుగుల మొక్కలు ఉన్నాయి. వచ్చి అడిగారు, అయ్యా ఆ యజమాని అడిగారు, అయ్యా గురుగుల మొక్కలు కూడా గోధుమల మధ్యలో మొలిచినాయి, కాబట్టి ఆ గురుగుల మొక్కలను మేము తీసేసామంటే ఆ యజమాని చెప్పాడు, గురుగుల మొక్కలు మనం లేపితే దానితో పాటు గోధుమ మొక్కలు కూడా పెకలించబడతాయి, కాబట్టి వీటిని కలిసి పెరగనియండి, పెరిగిన తర్వాత కోత సమయాన గురుగులన్నింటినీ కోసి అగ్నిలో కాల్చివేయండి అని చెప్పి ఆ పొలం యొక్క యజమాని ఆ పని వారికి చెప్పాడు. ఆ గురుగులు దుష్టునికి సాదృశ్యం. మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనము ఈ వృత్తాంతాన్ని అంతటిని మన ఉపమానాన్ని మనము చూస్తాం. ఆ గురుగులను ఎక్కడ వేయమనంటే అగ్నిలో వేసి వాటిని కాల్చివేయమన్నాడు. దుష్టులు ఒకవేళ మొలుస్తున్నట్లుగా లేకపోతే చిగురిస్తున్నట్లుగా పుష్పిస్తున్నట్లుగా ఆ బాగున్నట్లుగా సంతోషకరంగా ఉన్నట్లుగా ఆనందకరంగా ఉన్నట్లుగా అన్ని విధాలుగా బాగున్నట్లుగా మనకు కనబడతా ఉండొచ్చు. కానీ దుష్టుల యొక్క భక్తిహీనుల యొక్క అంతం ఎలాంటిదంటే అగ్నిలోకి వాళ్ళ అంతము వెళుతుంది. వాళ్ళు నిత్య నాశనం కొరికే వాళ్ళు సిద్ధపరచబడ్డారు. వాళ్ళు ఎందుకు పెకిలించట్లేదంటే వాటితో పాటు గోధుమలైనటువంటి నీతి మంతులు కూడా పెకిలించబడతారేమోనని దేవుడు ఏం చేస్తుంటే వాళ్ళకి ఇంకా సమయాన్ని ఇస్తా ఉన్నాడు. చివరికి వారి అంతం ఎలాంటిదంటే నిత్య నాశనం. తర్వాత 10వ వచనం చూద్దాం చూడండి. 92వ కీర్తన 10వ వచనం. గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచును. నాకు విరోధముగా లేచిన దుష్టులు సంభవించినది నా చెవులకు వినబడింది. ఇక్కడ చూస్తే నాకు విరోధంగా లేచినటువంటి దుష్టులు సంభవించింది నేను కన్నులారా చూసిన. ఎందుకంటే వాళ్ళు నిత్య నాశనంలోకే వెళ్తున్నారు. వాళ్ళు అగ్నిగంధకాలతో సిద్ధపరచబడినటువంటి అగ్నిగుండానికి వెళ్తున్నారు. వారు కాల్చబడటానికి వెళ్తారు. వాళ్ళకి సంభవించబోతున్నది నేను చూస్తున్నానని భక్తుడు అన్నాడు. ఒక మాట చదువుదాం చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంతో రమ్యమైనవి, అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్టు వలెను, నేల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కల నుండి కారును, అతని సంతతి బహుజనముల యొద్ద నుండి నివసించును. అతని రాజు అగుగా అంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గుర్రుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. రాజు యొక్క చేతువని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలుగు. ఇక్కడ ఇశ్రాయేలు గురించి బిలాము చెప్తున్నటువంటి ప్రవచనం. ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళంటే గుర్రుపోతు వేగము వంటి వేగము కలిగినటువంటి మనుషులు. అలాంటి వేగముతో వాళ్ళు శత్రువులను ఏం చేస్తున్నారంటే భక్షిస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే నదీ తీరమందలి తోట వలె ఉన్నారు, దేవదారు వృక్షాల వలె ఉన్నారు. ఎవరంటే యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి నీతిమంతులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారంటే నీరు కట్టిన తోట వలె వాళ్ళు ఉన్నారు, దేవదారు వృక్షాల వలె వాళ్ళు ఉన్నారు. గురిపోతు వేగం వంటి వేగాన్ని కలిగి శత్రువును పెకలించగలిగినటువంటి వాళ్ళ కొమ్మును దేవుడు అంతగా హెచ్చించాడు. ఆనాడు ఇశ్రాయేల్ కొమ్మునే కాదు, నీతిమంతులుగా తీర్చబడ్డటువంటి మన కొమ్మును ఆయన మనల్ని కూడా హెచ్చించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనల్ని ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లుగా నూతన నిబంధన ఇశ్రాయేలుమైనటువంటి మనల్ని కూడా ఆయన నిత్యము మన కొమ్మును హెచ్చించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు.
కాబట్టి ఆయన వైపు మనం చూసేటువంటి వారిగా ఉండాలి. గుర్రు 10వ వచనంలో 92వ కీర్తన 10వ వచనం, గుర్రు పోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడుతుంది, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూసినాయా. నీ గొర్రెపోతు కొమ్ము వలె నా కొమ్మును హెచ్చించాయి. ఎవరంటే నీతిమంతుల యొక్క కొమ్మునంట ఆయన హెచ్చించాడంట. అంత మాత్రం కొత్త తైలముతో వారిని అంటాడంట. ఆయన రక్షించినటువంటి మనల్ని ఆయన కొత్త తైలముతో ఆయన అభిషేకం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి అప్పుడు దేవుడు మన కొమ్మును హెచ్చించడమే కాదు, ఆయన కొత్త తైలంతో మనల్ని అభిషేకించేటువంటి దేవుడు. మనకి శత్రువులుగా లేదా మనకి విరోధులుగా ఉన్నటువంటి దుష్టుల యొక్క నాశనాన్ని కూడా మన కన్నులేం చేస్తామంటే కన్నులారా చూస్తామంట. వారి అగ్నిగుండంలోకి వెళ్ళడం లేకపోతే వారి అగ్నితో కాల్చబడటం మన కన్నులారా మనము చూస్తాం. ఆయన మనల్ని హెచ్చించేటువంటి దేవుడు. 12వ వచనం నుంచి చదువుదాం చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టునుందురు, సారము కలిగి పచ్చగా ఉండు. ఇట్లా నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షం వలె అంట మొవ్వవేస్తూ ఉంటారంట. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుతారంట. నీతిమంతులను దేవుడు ఎలా హెచ్చిస్తాడంటే ఖర్జూర వృక్షం వలె ఆయన మొవ్వవేసేటట్లు చేస్తాడంట. దేవదారు వృక్షం వలె ఎదిగేటట్లుగా చేస్తాడు. ఈ దేవదారు వృక్షం, ఈ ఖర్జూర వృక్షాలు ఎలా ఉంటాయంటే చాలా నిటారుగా పెరుగుతాయి. దానికి కొమ్మలు అనేవి ఏమీ ఉండవు. అది ఎదిగినంత వాటికి నిటారుగానే. మనకి సపోజ్ ఖర్జూర వృక్షాలు మనం చూడకూడదు, ఏ చెట్టు మనం చూసే ఉంటాం. ఏ చెట్టు ఎట్లా ఉంటే దానికి కొమ్మలేమీ ఉండవు, అది నిటారుగా పెరుగుతుంది. అట్లానే ఈ ఖర్జూర వృక్షాలు కూడా నిటారుగా పెరుగుతాయి. ఇంకెక్కడ పెరుగుతాయి అంటే ఎక్కువగా ఎడారిలో, సౌదీ అరేబియాలో అటువంటి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. అవి నీరు లేకపోయినా సరే, ఎండైనా వేడిమైనా ఎటువంటి పరిస్థితులైనా కానీ ఆ ఖర్జూర వృక్షాలు తట్టుకుంటాయి. అలానే నీతిమంతులుగా రక్షింపబడ్డటువంటి మనం కూడా నిటారుగా ఎదగాలి. క్రీస్తు వైపే మన దృష్టి, మన చూపు అనేది ఉండాలి. రెండోది, ఎటువంటి పరిస్థితులైనా, శ్రమైనా, కష్టమైన, ఇరుకైనా, ఎండైనా, ఎటువంటి పరిస్థితులైనా సరే మనము పుష్పించి ఫలించి అనేక మందికి ఆహారంగా మనము ఉపయోగపడాలి. ఖర్జూర వృక్షాలు తింటే ఏమవుతుంది? ఖర్జూరకాయలు తిన్నాం అనుకోండి, చాలా స్టామినా. రక్తం లేదనుకో ఏం చెప్తారు? ఖర్జూరకాయలు తినండి అమ్మా అని చెప్తారు. లేకపోతే మనం చూస్తుంటాము, ఎవరైనా ముస్లిమ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస దీక్షను ముగించేటప్పుడు ఏం చేస్తారంటే ఖర్జూరాలు తిని ముగిస్తారు. ఎందుకంటే కడుపులో కూడా ఈ ఖర్జూరాలు ఏం చేస్తాయి, ఏ ఇబ్బందిని కలుగ చేయకుండా, గ్యాస్ కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా కడుపుకు హాయిగా ఉండేటట్లుగా ఉంటుందని ముందు ఖర్జూరాలతో ఉపవాసాన్ని ముగిస్తారు. ఖర్జూరాల వల్ల ఆహారానికి ఉపయోగపడతాయి. ఉపయోగపడటమే కాదు, మనుషులకు అవి మేలు చేసేవిగా ఉంటాయి. మనం కూడా రక్షింపబడేటువంటి నీతిమంతులుగా ఉన్న మనం ఇతరులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనము ఉండాలి. అందుకే నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వవేస్తారంట. అది ఎటువంటి పరిస్థితులైనా తట్టుకోగలదు. ఒక మాట చూద్దాం చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. వారు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉందురు. 7వ వచనం కూడా చదువుదామా. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తనును, పెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరంన చింతనందదు కాపు మందు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉన్నది. యెహోవాని మనం నమ్ముకున్నప్పుడు, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు, మన నీతిమంతులుగా మార్చబడ్డప్పుడు ఎలా ఉంటామంటే జలముల యొక్క నాటబడినటువంటి చెట్టు వలె మనము ఉంటాం. నీటి కాలువల యొక్క నాటబడినటువంటి మనం 1వ కీర్తనలో కూడా చూస్తాం. దుష్టులు అలాగునుండగా గాలికి చెదరగొట్టుబడి పొట్టువలే ఉందరు. అయితే నీతి మంతులు ఎలా ఉంటారంటే నీటి యోరను నాటబడినటువంటి మొక్క చెట్టు వలె వాళ్ళు ఉంటారు. మనం నీటి యోరను ఉన్నటువంటి చెట్టు ఎలా పచ్చగా పుష్పిస్తూ ఉండితో నీతి మంతుల్ని కూడా దేవుడు అలా పచ్చదనంగా ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదువు చూడండి, అది నీటి కాలువల దాని వేళను తనను వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా, ఎంత వేడి కలిగినా కానీ అది ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటాయంట, దాని ఆకులు పచ్చగా ఉంటాయంట. వెట్ట కలుగుతున్నా దానికి భయం అనేది ఒకవేళ వర్షం రాకపోయినా సరే అది భయపడదు, దాని కాపును మారుతుంది. నీతి మంతుల్ని కూడా
దేవుడు అలా దీవించడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ మనకి పెట్టలాంటి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఒకవేళ వర్షము లేనటువంటి ఎడారి లాంటి అనుభవాలు మన జీవితాల్లో వస్తున్నా, ఆయన ఏం చేస్తాడంటే ఎడారిని కూడా ఆయన ఫలవంతంగా మార్చగలిగినటువంటి దేవుడు. అందుకే నీతిమంతుని ఎలా పోల్చాడంటే ఆయన ఒక ఖర్జూర వృక్షంలాగా ఆయన పోల్చాడు. అవంట మొవ్వ వేస్తా ఉంటాయి అంట ఖర్జూర వృక్షాలు. అలానే నీతిమంతులు కూడా దినదినం ఏం చేయాలంటే క్రీస్తులో మొవ్వ వేసేటువంటి అనుభవాన్ని పొందుకోవాలి. దేవదారు వృక్షాలు ఎలా స్ట్రాంగ్ గా ఉంటాయో రక్షింపబడ్డటువంటి మనం కూడా అలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక మాట చదువుదాం చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. దాని కొమ్మలు విశాలంగా పెరుగును. ఒలీవా చెట్టు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలి ఒత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసించుదురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వాళ్ళు పరిమళింతురు. చాలు. ఇక్కడ ఎట్లా అంటే చెట్లన్నిటి గురించి తామర పుష్పంలాగా, తర్వాత ఒలీవా చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన నీతిమంతులను ఒక చెట్టుతో పోల్చాడు. చెట్టు ఎలా ప్రయోజనకరంగా ఉండితో మనం కూడా అనేక మందికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మారాలి. దేవదారు వృక్షానికి ఉన్నటువంటి సువాసన మనకి ఉండాలి. అటువంటి స్టామినా, అటువంటి స్ట్రాంగ్నెస్ మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకి ఉండాలి. శ్రమలు వచ్చినా, బెట్ట కలిగిన, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అవి ఎటువంటి పరిస్థితులైనా సరే మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. స్థిరముగా నిలబడేటువంటి అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తూ ఉంటారంట. మనం కూడా ఎప్పటికప్పుడు మొవ్వ వేసేటువంటి అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. ఇంకా 13, 14, 15 వచనాలు చదువుతాను చూడండి. 92వ కీర్తనలో, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఎవరంటే నీతిమంతులు ఎక్కడ వర్ధిల్లుతారంటే దేవుని మందిరంలో నాటబడిన వారై వారు వర్ధిల్లుతారంట. మనం వర్ధిల్లాలి అంటే మనం ఎక్కడ నాటబడాలి అంటే దేవుని మందిరంలో, క్రీస్తు అనేటువంటి సంఘంలో మనం నాటబడాలి. రక్షింపబడి బాప్తిసం తీసుకున్నటువంటి మనకు సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మనం అపోస్తుల కార్యంలో చూద్దాం 2వ అధ్యాయంలో, అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎల్లప్పుడూ ఎడతెగక ఉండండి అని. సహవాసం మనకు చాలా ప్రాముఖ్యమైనది. అయితే రక్షింపబడ్డటువంటి మనము నీ ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయాలి అంటే, దేవదారు వృక్షం వల్లే మనం మారాలి అని అంటే మనం ఎక్కడ నాటబడాలి అంటే క్రీస్తులో మనము నాటబడాలి. సంఘములో మనము నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారమై మనం ఉంటేనే దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. తర్వాత చూద్దాం చూడండి 14వ వచనం చూద్దాం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని నీవు, ఆయన అందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడం. ఇంకోటి మనం ఏం చేయాలంటే ఆయన నామం, ఆయనందు ఏ చెడుతనము లేదని ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే ప్రసిద్ధి చేయాలి. ఇంకా అక్కడ 15వ వచనం చూద్దాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా. మనం నీతిమంతులుగా ఉంటే ముసలితనమందు కూడా చిగురు పెడతామంట, సారము కలిగి పచ్చగా ఉంటాం. అయితే మనం దేవుని మందిరంలో నాటబడినటువంటి వారమై ఉండాలి. ఒక మాట చదువుతాను చూడండి. 52వ కీర్తన 8వ వచనం చూద్దాం. దావీదు చెప్తున్నటువంటి ఒక మాటను చదువుకొని చివరిగా ప్రార్థన చేసి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు చెప్తున్నాడు, నేనైతే నా మటుకు నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. నేను ఆ విధంగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నా. ఎందుకంటే నేను మాత్రం దేవుని మందిరంలో దేవుని మందిరంతో ఎవరు సహవాసం చేస్తారో, దేవుని మందిరంతో ఎవరు పెనవేసుకుని ఉంటారు, దేవుని మందిరంలో ఎవరు అంటుకట్టబడతారు, క్రీస్తుతో ఎవరు అంటుకట్టబడతారు, వారు ఎలా ఉంటారంటే చిగురు పెడతా ఉంటారు. ముసలితనమైనా సరే చిగురు పెడతా ఉంటారు, సారము కలిగి ఉంటారు, క్రీస్తును ప్రసిద్ధి చేస్తూ ఉంటారు, వర్ధిల్లి ఇంకా వారు దినదినము వర్ధిల్లింపజేస్తా ఉంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులుగా మార్చబడ్డటువంటి మనము సంఘములో నాటబడినటువంటి వారమై ఉండి ఆయన కార్యాలను మనము ఎప్పుడు వివరిస్తూనే ఉండాలి. ఒక మాట చదువుతాను చూడండి. 62వ కీర్తన 6వ వచనం చూద్దాం. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే,
నేను కదిలింపబడను. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఆయన నాకు ఎత్తైన కోట, నేను కదిలింపబడను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కదిలింపను. ఎందుకంటే ఆయన నా పక్షంగా ఉన్నాడు. మన పత్రికల చేత క్రీస్తుని పక్షంలో మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం కదిలింపబడం. అయితే నీతిమంతులుగా మనం మార్చబడాలి. నీతిమంతులుగా రక్షింపబడి బాప్తీసం తీసుకొని ఆయన రక్తంలో మనం కడగబడ్డప్పుడు, నీతిమంతులుగా మనం మార్చబడ్డప్పుడు ఎలా ఉంటామంటే ఇంకా వృద్ధాప్యంలో కూడా మనము చిగురు వేస్తాం. ఖర్జూర వృక్షాల వలె మనం మొవ్వ వేస్తాం. దేవదారు వృక్షాల వలె మనము స్థిరంగా ఉంటాం. ఒలీవ చెట్టు వలె మనం సువాసన కలిగి ఉంటాం. తామర పుష్పం వలె మనము ఎదుగుతాం. ఎప్పుడంటే ఆయనతో మనం అంటుకట్టబడ్డప్పుడు. అలా ఆయనతో అంటుకట్టబడేటువంటి అనుభవాన్ని మనము పొందుకోవాలి. ఇక్కడ 7వ వచనం నుంచి 9వ వచనం వరకు కృష్ణుల యొక్క తాత్కాలిక విషయం మనకు కనబడితే, ఈ 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే నీతిమంతులను దేవుడు ఎలా హెచ్చిస్తాడు. ఇక యాకోబు అంతవరకు మోసగాడిగా ఉన్నాడు, ఒక అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అన్నను మోసం చేసి అన్న యొక్క దీవెనలన్నీ పొందుకొని వెళ్ళిపోయినటువంటి ఒక మోసగాడిగా మిగిలిపోయాడు. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గొర్రెపొట్టు కొమ్ము వలె ఇశ్రాయేలు కొమ్మును ఆయన హెచ్చించాడు. రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డటువంటి మనము, కొత్త నిబంధన ఇశ్రాయేలుగా మార్చబడ్డటువంటి మనం కూడా గొర్రెపొట్టు కొమ్ము వలె ఆయన మనల్ని హెచ్చించడానికి, మనం దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఎదిగేటట్లుగా ఆయన మనల్ని చేస్తున్నాడు. అలాంటి కృపను మనం పొందుకోవడానికి దేవుడే మనకు తన కృపను దయచేయును గాక. అందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో, అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చండి ప్రభా. ఖర్జూర వృక్షం వలె మేము మొవ్వవేయాలి ప్రభా. లెబానోను వృక్షం వలె మేము స్థిరంగా ఉండాలి నాయన. లెబానోనుకు ఉన్నటువంటి నాయన దేవదారు వృక్షానికి ఉన్నటువంటి సువాసన అందరం లేచి నిలబడదాం. ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆ స్పృహతో మనం ఆయన ఆరాధించాలి. ఏముందులే చప్పట్లు కొట్టడమే కదా, నోటితో పాట పాడటమే కదా అనుకుంటే పొరపాటే. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని మనం ఆరాధించాలి. పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైనటువంటి వ్యక్తి. నువ్వు నీ ఇష్టానుసారంగా ఆరాధన చేస్తే ఆయన్ని ఆరాధన అంగీకరించడు. భయముతో, వణుకుతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయన సన్నిధిలో ఆశతో మనం ఆరాధిస్తున్నప్పుడే ఆయన తన ఆత్మతో మనం నింపడానికి ఇష్టపడతాడు. ఆయన అభిషేకంతో మనం నింపుతాడు. నీ బలహీనతలను విడిపించి నీకు బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, కీర్తిస్తాడు, దీవెనిస్తాడు. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో నువ్వు భయంతో, వణుకుతో ఆరాధిస్తా ఉన్నప్పుడు, ఆసక్తి లేని తనంతో, అనాలోచనతో దయచేసి ఆరాధన చేయబాకండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యన సంచరిస్తున్నాడన్న స్పృహతో దేవుని సన్నిధిలో ఆరాధన చేయండి.